ఇచ్చేందుకు ఇక్కడికి వచ్చేసిన తల్లుపాడు మా వాస్తవ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వీరబ్రహ్మం గారు అయితే చాలా విషయాలు ఇస్తారా సరే ఎమ్మెల్యేగా ఆయన్ని ఎట్లా మీరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నారు ఆయన గెలిపించాలని నేను కొత్తగా వచ్చా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విభజన జరిగిన తీరును చూసి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తాను. ఆ తర్వాత ఏం చేయాలనేది ఆలోచనలో ఉన్నాం. ఈ లోపల పేపర్లు ఇటువైపు అటువైపు ఇటువైపు తిప్పేశాయట. ఎక్కడికి వెళ్తున్నారు మాగుంట కుటుంబం అనేది. మేము కొంచెం దిక్కుతోచిన పరిస్థితుల్లో అటు ఇటు రాజకీయాల్లో ఉండాలో లేదో అనుకుంటున్నప్పుడు పెద్దలు పూజలు చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయన మాట్లాడటం జరిగింది. మా కుటుంబం పోయిన అభిమానం మా అన్నగారిని కీర్తిశేషం మాగుంట సుబ్రహ్మరెడ్డి గారితో ఉన్న సాన్నిహిత్యం మీద మీరు అప్పటి నుంచి సుబ్రహ్మరెడ్డి గారి కుటుంబం భారతమ్మ గారైనా మీరైనా ఈ ప్రాంతాల అభివృద్ధిలో ఎంతో కృషి చేశారు కాబట్టి మీరు రాజకీయాల్లో కొనసాగి ప్రజా సేవ చేస్తేనే బాగుంటుందనేది వారు చెప్పడం వల్ల తెలుగుదేశం పార్టీలో చేరి 19వ తారీఖు పార్టీకి తరఫున అభ్యర్థిగా పోటీ చేశారు. అన్ని నియోజకవర్గాలు తిరుగుతూ ఈరోజు మార్కాపురం నియోజకవర్గంలో తర్లుపాటు మండలంలో మిమ్మల్ని చూడాలని 2 గ్రామాలు కలుగులపాటు చూసాం, తుమ్మల చెరువు చూసాం, ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నాం తర్లుపాడులో. మీ ఆశీస్సుల కొరకే వచ్చాం మేము. నేను ఇది చేస్తాను అది చేస్తానని ఈరోజు చెప్పలేను. నేను ఉన్నప్పుడు కూడా నారాయణ రెడ్డి గారు ఏం చెప్తే చేస్తాను. ఎందుకంటే వారికి ప్రాంతాల్లో అభివృద్ధి అనేది ఏ విధంగా చేయాలనేది చక్కగా ఆలోచించున్నారు. అదే తపంతో ఈ 5 ఏళ్ళు కూడా ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నందువల్ల చేయలేక ఇప్పుడు ఎట్లా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే వారే ఇక్కడ శాసనసభ్యులు అంటే ఈ 10 ఏళ్ల కాలంలో శాసనసభ్యుడు మంత్రి ముఖ్యమంత్రి కూడా ఒకరే. ఇప్పుడు ఇక్కడ శాసనసభ్యులు అభివృద్ధి కార్యక్రమాల్లో వారికి చేదోడు వాదోడుగా ఉంటాను నేను. కానీ మనం అందరం కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు తలపెట్టిన కార్యక్రమాలన్నీ కూడా రైతులకు రుణమాఫీ చేయాలంటే ఎవరు కావాలా? బాబు కావాలి. డ్వాక్రా మహిళలకి రుణమాఫీ చేయాలంటే ఎవరు కావాలి? ఉద్యోగాలు జాబు కావాలంటే సరే ఆ బాబు ముఖ్యమంత్రి కావాలంటే నారాయణ రెడ్డికి ఎమ్మెల్యే కావాలి. అదేవిధంగా మోడీ గారు కూడా ప్రధానమంత్రి కావాలంటే నేను మాగుంట శ్రీనివాసరెడ్డి. ఇన్ని లింకులు ఉన్నాయి ఉన్నప్పుడు. ఈ లింకుల కొరకు మీరు 7వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో అహర్నిశలు కష్టపడి పనిచేసి సైకిల్ గుర్తుకే అదే మర్చిపోకుండా మనం సైకిల్ గుర్తుకి 2 ఓట్లు వేసి